కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆలోచన కలగదు. దీంతో రాజకీయంగా వస్తున్న మార్పులు తమపై ప్రభావం చూపిస్తున్న విషయాల్ని పట్టించుకోని ధోరణి పెరిగిపోతుంటుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం పైన అవగాహన కొరవడుతుంది. పల్లె, గ్రామాల్లో ఈ ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. టచ్ ఫోన్స్ వచ్చాక పట్టణ నివాస ప్రాంత మహిళల్లో కొంత మార్పు కనిపిస్తుంది. తమ జ్ఞానం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జీవన ఉపాధిపై దృష్టి సారిస్తున్నారు. సంస్థల్లో సదుపాయాలు లేవగానే పిల్లలకు టిఫిన్, భోజనం బాక్సులు రెడీ చేస్తారు. భర్తలకు పనికి వెళ్ళే సమయానికి క్యారేజీలు సిద్ధం చేస్తున్నారు. అందుకు వంటగదిలో అదనపు పని గంటలు కేటాయించాల్సిందే. కొన్ని సంస్థల్లో అల్పాహారం నుంచి మధ్యాహ్నం లంచ్ ఆర్ డిన్నర్ ఏర్పాటు చేస్తే ఇంట్లో మహిళలకు ఆ మేరకు శ్రమ తగ్గుతుంది. ఇప్పటికే కొన్ని గూగుల్, సోషల్ మీడియా వంటి ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అసలు ఇలాంటి సదుపాయాలను ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ కల్పించాలి. అప్పుడే ఉద్యోగినిల మేధస్సు పని మీద మరింత కేంద్రీకరించడానికి వీలవుతుంది. మహిళా ఉద్యోగినుల సంఖ్య పెరుగుతుంది. చాలా వరకు పనుల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. పాఠశాలల బాధ్యత దేశంలో కోట్లాది మంది స్త్రీలు, పిల్లలు బడికి వెళ్ళే దగ్గర నుంచి వారు కాలేజీల స్థాయి వరకు వండి వడ్డిస్తూ ఉంటారు. పిల్లల చదువు కోసం తన కెరీర్ను త్యాగం చేసిన తల్లులు అనేక మంది. పిల్లలకు సరైన సమయానికి మంచి ఆహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంటికే బయలుదేరిన అమ్మలు ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. పిల్లల మంచి చెడులను స్కూల్ యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇవి మరింత నాణ్యత